హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా ఆలు టిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా తినొచ్చు. ఇది చాలా ఈజీ గైస్. ఇప్పుడు స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని తీసేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని అందులోనే బాయిల్ చేసుకున్న పొటాటో అండ్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, సరిపడంత కారం, టేస్ట్ తగ్గట్టు ఉప్పు, ధనియాల పొడి, చాట్ గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ గైస్. ఇన్స్టెంట్గా మీరు చేసేసుకోవచ్చు. మీరు ఏం నానబెట్టని అవసరం లేదు. ఈ మిశ్రమాన్ని మీరు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో ఉండలు కట్టుకోవాలి. మీకు రౌండ్ షేప్లో అయినా పర్లేదు, లేకపోతే వేరే ఎలా అయినా చేసేసుకోండి. నేను ఇక్కడ ఇలా చేసుకుంటున్నాను గైస్. కొంచెం సర్కిల్ షేప్ లాగా. బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా ఈజీ గైస్, తొందరగా అయిపోతుంది రెసిపీ. ఇలా మిగతా మిశ్రమంని కూడా ఇలా ఉండలు చేసేసుకొని పెట్టుకోవాలి. చేయికి ఆయిల్ రాయడం వల్ల మిశ్రమం మీకు అంటకుండా ఉంటుంది. ఇలా మిగతా అన్నీ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ లాగా యాడ్ చేసుకొని మొత్తం పెంక చుట్టూ ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆలు టిక్కీ అనేటివి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయము. ఇలానే పెంక పైన మనం ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్లో ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి గాయస్. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకోండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా రొటేట్ చేసుకొని ఇంకో వైపు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్ అండ్ చాలా సింపుల్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మిగతావన్నీ కూడా ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా మనం వేయించుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మీ పొటాటో టిక్కీ రెడీ. చాలా ఈజీ గైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్.